సత్యనారాయణ గారు. రోడ్ రోల్ ఇప్పుడు రమ్మన్నాను సార్. ఈ బ్లాక్ రోడ్ రోల్ వాళ్ళు అయిపోయిన తర్వాత కూర్చొని వెళ్ళిపోతారు. ఈ బ్లాక్ రోడ్ సార్. ఒక స్కూల్కి మనం రిమైనింగ్ ఎవరైనా బాగా చేయమని కూడా మార్నింగ్ 5:30 ఐ థింక్ లోపల ఉంది సైకిల్ కూడా రెండు ఒక సైడ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ రేపు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం నారాయణ విద్యా వాహనంని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం రేపు జరగబోతోంది. అందులో భాగంగా ఈరోజు అందరం కూడా మేము పిల్లలు మా మనవాళ్ళు అందరం కలిసి ఇక్కడికి రావటం జరిగింది. ఊరు నుంచి వచ్చేటప్పుడు పిల్లలు అడిగారు, ఏంటమ్మమ్మ ఏంటి మామూలుగా అయితే ఫెస్టివల్కి ఏదైనా వెళ్తుంటాం కదా, ఏంటి అని అంటే ఏంటి స్పెషల్ అంటే ఇది సైకిళ్ళ పండగ అని చెప్పాం. వాళ్ళు రావటానికి వాళ్ళకి ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత కొంచెం వివరంగా చెప్పాల్సి వచ్చింది. సో నారాయణ విద్యా వాహనాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి, చదువుకునే విద్యార్థులు 8, 9, 10 తరగతులు చదువుతున్న గవర్నమెంట్ కళాశాలల్లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయటము, అది కూడాను ఆ పంపిణీ చేయటం కూడాను ఏదో ఒక సైకిల్ ఇచ్చాము అంటే ఇచ్చాము అన్నట్టు కాకుండా ఒక స్టాండర్డ్ కంపెనీ, హీరో కంపెనీ సైకిల్ స్టాండర్డ్గా ప్రత్యేకంగా తయారు చేయించి అది నాణ్యత కలిగిన వాహనాన్ని పిల్లలకి ఇవ్వాలి. తర్వాత వారు స్కూల్కి వెళ్ళటానికి రావటానికి ప్రతిదీ వ్యయంతో కూడుకున్న పని. ఈ రోజుల్లో గవర్నమెంట్ కళాశాలలో ఫీజు లేకపోవచ్చు, కానీ పోవటం కూడాను చాలా వ్యయంతో కూడుకున్నది. అది కూడా బరువు ఉండకూడదు అనే దృష్టితో తను చిన్నప్పుడు పడిన కష్టం, విద్యను అభ్యసించడంలో పడిన కష్టము మిగిలిన విద్యార్థులు అలా ఉండకూడదు, వాళ్ళు ఆ కష్టాన్ని దాటి అధిగమించి చదువుకోవాలి అనే ఉద్దేశంతో మన నారాయణ గారు మంత్రి వర్యులు ఈ ప్రణాళికని సిద్ధం చేశారు. దానికి మా పిల్లల యొక్క తోడ్పాటుతో ఈ సైకిళ్ళన్నీ కూడాను విద్యార్థులకి ఉచితంగా ఇచ్చేటట్టుగా అరేంజ్ చేయటం జరిగిందండి. ఈ సైకిళ్ళ పండుగకి ఈ విధంగా రావటం, అందరితో కలిసి పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. రేపు సాయంకాలం ఇక్కడ విఆర్ హై స్కూల్, మున్సిపల్ హై స్కూలు ఈ గ్రౌండ్లో 4 గంటలకండి, 4 గంటలకి ప్రతి విద్యార్థికి ఇవ్వటం, ఉచితంగా అందజేయటం జరుగుతుంది.